మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నా మహంతి ఇదివరకే డి ప్రోగ్రాంలో మనకు ఎంతో ఫేమస్. అదేవిధంగా ఇటు మా టీవీలో కూడా ఓంకార్ హోస్ట్ చేసిన డాన్స్ ప్లస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ కన్నా మహంతితో పాటుగా పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న కన్నా మహంతి అంటే ప్రియాంక రెడ్డి వీళ్ళందరితో కలిసి మహంతితో పాటు ఇంకో ఇద్దరితో కలిసి ఈ డ్రగ్స్ పార్టీ అనేది అరేంజ్ చేసింది. సో ఈ అరేంజ్ చేసినప్పుడు వీళ్ళు ఒక మాదాపూర్లో ఒక ఓయో రూమ్ని అయితే బుక్ చేసుకొని అందులో డ్రగ్స్తో వీళ్ళైతే పార్టీ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రముఖులంతా కలిసి కూడా ఈ డ్రగ్స్ పార్టీ అనేది చేసుకుంటున్నారు. సో పోలీసులు పక్క ఇన్ఫర్మేషన్తో ఆ ఓయో పైన రైడ్ చేసినప్పటికీ వారు భారీ మొత్తంలో అయితే ఈ డ్రగ్స్తో పట్టుపడ్డారు. పార్టీలో తీసుకొచ్చిన డ్రగ్స్ అనేవి కూడా వీళ్ళు బెంగళూరు నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. బెంగళూరు నుంచి గులిపల్లి గంగాధర్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ని అయితే తీసుకొచ్చారు. అతను మరియు మహంతి పెడ్లర్స్గా ఉన్నారు. ఈ ఏవైతే డ్రగ్స్ తీసుకొచ్చారో వాటికి పెడ్లర్స్గా వీళ్ళు వ్యవహరించి ఈ పార్టీని అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్స్లో MDMA డ్రగ్స్తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాదాపూర్ పోలీసులు అయితే తెలిపారు. సో ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో పోలీసులు కూడా వాళ్ళు విచారించిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి ఆధారాలు దొరికాయి, పోలీసులు ఏమంటున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 30 తారీఖు అరౌండ్ 5:30 సాయంత్రం రూమ్ నంబర్ 303 ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్లో పటాఫుల్ ఉంటుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటీ టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ 5గురిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 రూమ్లు ఉన్నారు. 1 గుల్లిపల్లి గంగాధర్ అనేటువంటి, 2 కాన్హా మహంతి, 3 కొండం ప్రియాంక రెడ్డి, 4 మరిగాల షాకి. సో వీళ్ళతో మనకు MDMA 18 grams వర్త్ 3,60,000 రూపీస్ అది దొరికింది. ఓజీ కుష్ 1 gram, అలాగే LSD పేపర్ 1 అండ్ ఇండియన్ చెరాస్ 7 grams ఇవి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అక్కడ పార్టీ చేసుకోవాలని ఆ హోటల్లో వచ్చారు. ఈ MDMA 18 grams ని ఈ గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు బెంగళూరు నుంచి తెచ్చాడు. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడ పార్టీ చేసుకోవాలని నిన్న సాటర్డే నైట్ ఈ 3 అలాగే ఇంకా 2 రావాల్సి ఉంటే రాలేదు. సో ఇట్లా టోటల్ వర్క్ మనకు 4,80,000 అండ్ 3 people అరెస్ట్ చేయడం జరిగింది. 4 people ని అరెస్ట్ చేయడం జరిగింది. 2 పెడ్లర్స్, 2 కన్స్యూమర్స్. ఇంకా ఒక సప్లయర్ ఉన్నాడు, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, అతను పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా 8C, రెడ్విన్ 22, 27 and 29 ఆఫ్ నార్కోటిక్ యాక్ట్ మీద బుక్ చేశాం. రాబోయే న్యూ ఇయర్, క్రిస్మస్ పార్టీలు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు చాలా పార్టీస్ జరుగుతాయి. ఈ పార్టీస్ లో కూడా ఈ డ్రగ్ తీసుకొని రేవ్ పార్టీస్ ఇట్లా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడైనా ఈ హోటల్ ఉండొచ్చు, ఈవెంట్ మేనేజర్స్ ఉండొచ్చు, ఈవెంట్ ప్లానర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా దాని పరంగా ప్రికాషన్స్ తీసుకోవాలా, అలాగే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యూత్ అందరికీ కూడా మనవి ఏదంటే ఇలాంటి పార్టీలు ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చేయండి. దానికి వెళ్ళకుండా ఎన్షూర్ దట్ పోలీస్ ఆర్ ఇన్ఫార్మ్ రైట్లీ ఫర్ ది అరెస్ట్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ ఆల్ ఈవెంట్ ప్లానర్స్ కి ఒక సిపి సైబరాబాద్ సార్ ఒక నిర్దేశనం ఇచ్చారు. అదేంటంటే ఎనీ వన్ వాజ్ ప్లానింగ్ టు హ్యావ్ ఈవెంట్స్ ఆన్ 31st నైట్ ఇన్ సైబరాబాద్ లిమిట్స్, వాళ్ళందరినీ కూడా 15th ముందే పర్మిషన్ తీసుకోవాల్సిందిగా
కోరుకుంటున్నాము. ఆన్లైన్ ఇప్పుడు పర్మిషన్ అన్ని ఆన్లైన్ అయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా 15 లోపలే, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఎంటైర్ ఏరియాలో. సో 15కు ముందు ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చేది కష్టమవుతుంది ట్రాఫిక్ కోసం, అలాగే పబ్లిక్ సేఫ్టీ కోసం కూడా ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలంటే 15 ముందే వాళ్ళు ఆన్లైన్ పర్మిషన్స్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాను. వివరాల ప్రకారం ఇద్దరు యువతులతో సహా నలుగురిని అయితే అరెస్ట్ చేశారు. ఈ నలుగురిట్లో గంగాధర్ మరియు కన్నా మొహంతి అయితే ఈ డ్రగ్స్ యొక్క పెడ్లర్స్గా ఉన్నారు. అదేవిధంగా ఈ సఖి అను ప్రియాంక రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కన్జ్యూమర్స్గానైతే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పార్టీలో దొరికిందైతే 18 గ్రాముల MDA డ్రగ్ మరియు 1 గ్రామ్ ఓజీ కుష్, ISD పేపర్, 6 మొబైల్స్ని అయితే సీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ ఇద్దరిని అయితే పెడ్లర్స్గా మరియు ఇద్దరు యువతులను అయితే కన్జ్యూమర్స్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వీరికి డ్రగ్స్ అనేది ఎవరు సప్లై చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడిస్తాము అని చెప్పేసి తెలుపుతున్నారు. మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నా మహంతి ఇదివరకే డి ప్రోగ్రాంలో మనకు ఎంతో ఫేమస్. అదేవిధంగా ఇటు మా టీవీలో కూడా ఓంకార్ హోస్ట్ చేసిన డాన్స్ ప్లేస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ కన్నా మహంతితో పాటుగా పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న కన్నా మహంతి, అంటే ప్రియాంక రెడ్డి వీళ్ళందరితో కలిసి మహంతితో పాటు ఇంకో ఇద్దరితో కలిసి ఈ డ్రగ్స్ పార్టీ అనేది అరేంజ్ చేసింది. సో ఈ అరేంజ్ చేసినప్పుడు వీళ్ళు మాదాపూర్లో ఒక ఓయో రూమ్ని అయితే బుక్ చేసుకొని అందులో డ్రగ్స్తో వీళ్ళైతే పార్టీ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రముఖులంతా కలిసి కూడా ఈ డ్రగ్స్ పార్టీ అనేది చేసుకుంటున్నారు. సో పోలీసులు పక్క ఇన్ఫర్మేషన్తో ఆ ఓయో పైన రైడ్ చేసినప్పటికీ వారు భారీ మొత్తంలో అయితే ఈ డ్రగ్స్తో పట్టుపడ్డారు. పార్టీలో తీసుకొచ్చిన డ్రగ్స్ అనేవి కూడా వీళ్ళు బెంగళూరు నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. బెంగళూరు నుంచి గులిపల్లి గంగాధర్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ని అయితే తీసుకొచ్చారు. అతను మరియు మహంతి పెడ్లర్స్గా ఉన్నారు. ఈ ఏవైతే డ్రగ్స్ తీసుకొచ్చారో వాటికి పెడ్లర్స్గా వీళ్ళు వ్యవహరించి ఈ పార్టీని అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్స్లో MDMA డ్రగ్స్తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాదాపూర్ పోలీసులు అయితే తెలిపారు. సో ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.